హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎస్బీఐ యానోలో ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి అంటే ఇందులో రెండు రకాలుగా పంపించవచ్చు ఫ్రెండ్స్. డబ్బులు పంపించేటప్పుడు మనం ఒకటి క్విక్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించవచ్చు, రెండోది బెనిఫిటరీ యాడ్ చేసుకున్న బెనిఫిటరీ ద్వారా పంపొచ్చు. ఒకసారి మనం బెనిఫిటరీ అనేది యాడ్ చేసుకుంటే అది యాడ్ అవ్వడానికి 4 hours టైం పడుతుంది ఫ్రెండ్స్. 4 hours తర్వాత మాత్రమే పంపించుకోగలరు అనమాట. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క బెనిఫిటరీ యాడ్ చేయాలంటే ఫస్ట్ మీ ఎస్బీఐ యానో యాప్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. నా యొక్క ఎస్బీఐ యానో అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నా యొక్క ఎంపిన్ అనేది ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను నాకు ఎస్బీఐ ఎంపిన్ అనేది ఇచ్చి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యానో పే అని ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు క్విక్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ అకౌంట్, యానో క్యాష్ ఉంది కదా, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది టచ్ చేయండి. టచ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. మీరు చూసారు కదా, ఇక్కడ మై ఓన్ అకౌంట్ అనేది మన అకౌంట్స్ అనేవి ఎన్ని ఉంటాయి. అక్కడ అదర్ బ్యాంక్ అనేది అదర్ బ్యాంక్ అకౌంట్స్ నేను ఏవి యాడ్ చేసినా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ ఏవి యాడ్ చేసినవి అనమాట. ఇక్కడ చూసినట్లయితే నేను యాడ్ చేసిన అకౌంట్స్ అని ఇక్కడ ఉంటాయి అనమాట. అదే కొత్తగా యాడ్ చేయాలనుకున్నట్లయితే కింద చూసినట్లయితే పే న్యూ బెనిఫిటరీ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ పే న్యూ బెనిఫిటరీకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని ఉంటుంది. మీ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతారు కదా, అది కాకుండా ప్రొఫైల్కి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది మీరు ఆల్రెడీ రాసి పెట్టుకున్నట్లయితే ఉదయం రాసి పెట్టుకుని ఉంచుకోండి. ఇది ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ నా యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ అని ఇచ్చి నెక్స్ట్ మీకు తర్వాత కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నా యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ టచ్ చేస్తున్నాను. ఇప్పుడు నా యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ మీరు అకౌంట్ నెంబర్తోనే మొబైల్ నెంబర్తో పంపించాలని అడుగుతున్నారు. మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది పాపప్. మీరు చూసినట్లయితే ఈ మెసేజ్ ఏంటంటే మీ ప్రొఫైల్ యాక్సెస్ చేసాము అనేసి వస్తుంది అన్నమాట మెసేజ్. అదే మనం యాక్సెస్ చేసినట్లయితే ఓకే, అదే వేరే ఎవరైనా యాక్సెస్ చేసినా సరే మనకి ఈ మెసేజ్ అనేది వస్తుంది. అందుకోసం మెసేజ్ అలర్ట్ అనేది పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం ఎవరైనా ఇతరులు అకౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పైన చూసినట్లయితే అకౌంట్ నెంబర్ అని చూసారా, అక్కడ టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేసినట్లయితే కింద నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలనేది వస్తుంది అనమాట. అదే కింద మన మొబైల్ నెంబర్ అని చూసారా, ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది నెక్స్ట్ చూపిస్తుంది. ఫస్ట్ అకౌంట్ యాడ్ చేయడం అనేది చూద్దాం. అకౌంట్ నెంబర్ అని టచ్ చేసి కింద నెక్స్ట్ అనేది టచ్ చేస్తున్నాను. టచ్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అతని యొక్క ఫోటో కావాలంటే ఫోటో పెట్టుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టచ్ చేసినట్లయితే చూసారా గ్యాలరీ ఎలా అని అడుగుతుంది. ఎలా చేసినట్లయితే మనకి ఫొటోస్ అనేది చూపిస్తుంది అనమాట. మనకి ఫొటోస్ అవసరం లేదు, జస్ట్ మనం యాడ్ చేయాల్సిన అకౌంట్ ఎవరు అనేది వాళ్ళని యాడ్ చేద్దాం. అదే ఎస్బీఐ అకౌంట్ అనేది అయితే పైన చూసినట్లయితే ఈ రోలో ఎంటర్ చేసి సరిపోతుంది. నేము, అకౌంట్ నెంబరు, మ్యాక్సిమం అమౌంట్ లిమిటు, నెక్స్ట్ నిక్ నేము అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి. అదే కనుక ఎస్బీఐ అకౌంట్ కాకుండా అదర్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి, ఇక్కడ రైట్ సైడ్లో చూడండి అదర్ బ్యాంక్ అకౌంట్ టచ్ చేస్తున్నాను. ఇక్కడ అదర్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ అనేది ఇక్కడ అడుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారా, అదర్ బ్యాంక్ కాబట్టి ఐఎఫ్సి కోడ్ అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు అదర్ బ్యాంక్ అకౌంట్లో నేను కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. కింద చూసినట్లయితే నెక్స్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ అకౌంట్ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. ఎంత అమౌంట్ ఎంటర్ చేయాలనేది, ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేసి మీరు వెయిట్ చేయాల్సిందనమాట. నేను సపోజ్ ఎగ్జాంపుల్గా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ రిమార్క్స్ దగ్గర క్యాష్ అని ఎంటర్ చేస్తున్నాను. రిమార్క్స్ దగ్గర ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ పే అనే ఒక ఆప్షన్ చూసారు కదా, ఇక్కడ టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అకౌంట్కి అనేది పే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద చూడండి 4 గంటలు అనేది పడుతుంది ట్రాన్స్ఫర్ అవ్వడానికి. ఎందుకంటే ఇది రిజిస్టర్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను లిమిట్ అనేది ఏం చేశానంటే 10,000 లిమిట్ పెట్టుకున్నాను. పంపించేటప్పుడు మాత్రం జస్ట్ ట్రైల్గా 1 రూపీ అనేది యాడ్ చేశాను. మీకు ఇప్పుడు పే అనే ఆప్షన్ టచ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే నా యొక్క లిమిట్ అనేది 10,000 లిమిట్ ఉంటుంది ఆ పర్సన్కి పంపించాలంటే ఎప్పుడైనాను. ప్రజెంట్ ఇప్పుడు మాత్రం 1 రూపీ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగ మీకు కావాల్సిన లిమిట్ అనేది మీ ఇష్టం 1 lakh అని పెట్టుకోవచ్చు, 10 lakhs అని పెట్టుకోవచ్చు అనమాట. చూసినట్లయితే రైట్ సైడ్లో పే అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేసినట్లయితే మొత్తం టోటల్ డీటెయిల్స్ అనేది మళ్ళీ చూపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి 0 charges అని ఉంది. కిందన
ఇక్కడ చూసినట్లయితే ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది, అక్కడ చెక్ బాక్స్లో చెక్ చేయండి. ఇక్కడ చెక్ పెట్టినట్టయితేనే కింద ఇక్కడ రైట్ సైడ్లో కన్ఫర్మ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కన్ఫర్మ్ చేస్తాను. నేను కన్ఫర్మ్ చేసినట్లయితే ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. కన్ఫర్మ్ చేశాను. ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ అదిగోండి ఓటీపీ అనేది వచ్చేసింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ అనేది ఎంటర్ చేసిన కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సక్సెస్ఫుల్ అయినట్టు చూపిస్తుంది ట్రాన్సాక్షన్ అనేది. ఒక పాపప్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆ అకౌంట్ నెంబర్కి ₹1 అనేది పంపించడం జరుగుతుంది. ₹1 ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఆ ₹1 అనేది ఇమీడియట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకేంటంటే ఆ బెనిఫిటరీ అనేది 4 hours తర్వాత యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. బెనిఫిటరీ అనేది వన్స్ యాడ్ అయిన తర్వాత ఎంత సింపుల్గా ఇంకో వీడియోలో చేశాను. ఒకసారి యాడ్ అయింది అనుకోండి, చాలా సింపుల్గా పంపించవచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది ఇక్కడ అకౌంట్ అనేది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఎప్పుడైనా మీరు పంపించాలనుకున్నట్లయితే ఇక్కడ యాడ్ అయ్యి ఉన్న అకౌంట్కి జస్ట్ ఇలా టచ్ చేయొచ్చు. ఇంకా చూడండి ఇక్కడ ఇన్యాక్టివేట్ అకౌంట్, విజిట్ ద నియరెస్ట్ బ్రాంచ్ అన్నారు. ఏం పర్లేదు ఫ్రెండ్స్, ఇంకా 4 hours టైం పడుతుంది. 4 hours తర్వాత ఆటోమేటిక్గా అకౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.